ఆల్ రైట్, వెల్కమ్ టు లెక్చర్స్ సబ్ యూట్యూబ్ ఛానల్. రైట్, మన జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసుకుందాం. అందులో 24th క్వశ్చన్ ఒక చదువుండి, విచ్ సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అ గోల్డెన్ క్వాడ్రిలేటరల్. స్వర్ణ చతుర్భుజంలో భాగం కానీ నగరం ఇది. రైట్, సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ నీకు. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఒక మేజర్ సిటీస్ 4 సిటీస్ని జాయిన్ చేస్తూ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటాం. రైట్, సో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న పీరియడ్లో దీనికోసము 1999లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. రైట్, అఫీషియల్గా మాట్లాడుకుంటాం. ఓకే, సో ఫైనల్గా 2012లో ఇది కంప్లీట్ అయిందని మాట్లాడుకుంటాం. ఓకే, రైట్, ఇది రైట్ ముంబై, చెన్నై అండ్ కలకత్తా. ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కలకత్తా. రైట్, ఈ 4 సిటీస్ని కలిపేదానికే ఈ గోల్డెన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలో లార్జెస్ట్ హైవే ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం. దీన్ని డీల్ చేసింది ఎవరంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI అని మాట్లాడుకుంటాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో ఓకే మేజర్ సిటీస్ని కలుపుతున్నారని మాట్లాడుకున్నాం. బట్ ఇందులో పార్ట్ కాని మేజర్ సిటీ ఏదంటే ఇక్కడ హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రోగ్రాంలో హైదరాబాద్ అనే కాన్సెప్ట్ ఎక్కడ మనకు టచ్ కాదనమాట. రైట్, సో ఇక్కడ ఈ మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో చెన్నై టు ముంబై, ముంబై టు ఢిల్లీ, ఈ మొత్తం కలిపి మనం ఏమైనా పిలుస్తామంటే NH48 అంటాం. యాక్చువల్గా ఢిల్లీ టు ముంబై ఉండేది, ఈ రెండు జాయిన్ చేసి NH48 కింద డిజైన్ చేశారనమాట. అండ్ NH48 అంటే ఇక్కడ చెన్నై టు ఢిల్లీ వయా ముంబై, ముంబై టు NH48 ఢిల్లీ వెళ్ళొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ఢిల్లీ టు కలకత్తా, ఇది NH19. ఇది NH19 అని మాట్లాడుకుంటాం. NH19 దీనికంటే ముందు ఇది NH2 కింద మాట్లాడేవాళ్ళు, 19 కింద చేంజ్ చేశారు దీన్ని. అండ్ చెన్నై టు కలకత్తా, ఇది ఏపీలో ఉన్న నేషనల్ హైవే అనమాట. దిస్ ఈజ్ NH16. సో దీని ప్రీవియస్ నేమ్ ఏంటంటే NH5 అని మాట్లాడేవాళ్ళం. సో దీన్ని NH16 కింద మార్చారు. యాక్చువల్గా ఒడిశా వరకు ఉండేది ఇది, NH16 కింద మార్చి చెన్నై టు కలకత్తా వరకు ప్రొలాంగ్ చేశారు అనమాట. రైట్, అండ్ ఇక్కడ ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో ఓన్లీ ఏపీ కోసం మాట్లాడుకుంటే మొత్తం ఢిల్లీ నుంచి ముంబై, చెన్నై, కలకత్తా టు ఢిల్లీ, ఈ రింగ్లో ఈ క్వాడ్రిలేటరల్లో హైయెస్ట్ నేషనల్ హైవే ఏ స్టేట్లో ఉందని అడిగితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ 1024, 1024 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ఏపీలో ఉంటుంది. ఓకే, ఈ చివరిన నెల్లూరు, తిరుపతి డిస్ట్రిక్ట్ తడా ఏరియా నుంచి శ్రీకాకుళం వరకు ఉంటుంది అనమాట. రైట్, సో ఇట్ ఈస్ అబౌట్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్రోగ్రాంలో పార్ట్ గాని సిటీ ఏంటంటే హైదరాబాద్. రైట్, నెక్స్ట్ వన్, శ్రీకాళహస్తి టెంపుల్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్. శ్రీకాళహస్తి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ నాగవళి, గౌతమి, వంశధార అండ్ స్వర్ణముఖి. నాగవళికి శ్రీకాళహస్తికి ఎలాంటి సంబంధం లేదు. శ్రీకాకుళం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉండేది నాగవళి, వంశధార కూడా అంతే. ఈ రెండు నదులు కూడా ఉత్తరాంధ్ర ఏరియాలో మాట్లాడుకుంటాం. రైట్, ఇక్కడ ఇది తిరుపతిలో పాకాల. రైట్, తిరుపతి డిస్ట్రిక్ట్లో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పాకాల అనే ఏరియా ఉంది. అక్కడ స్టార్ట్ అయిపోద్ది స్వర్ణముఖి నది. ఓకే, కొంత ముందుకెళ్ళిన తర్వాత ఇది తిరుపతిలో స్టార్ట్ అయింది కాబట్టి తిరుమల టెంపుల్ స్వర్ణముఖి నదికి దగ్గరగా ఉందని మాట్లాడుకుంటాం. అటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ శ్రీకాళహస్తి అని మాట్లాడుకుంటాం. శ్రీకాళహస్తి టెంపుల్ మీదుగా ఒడ్డున ప్రవహించి ఇలా చివరికి వెళ్ళి ఇది నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అంటాం దీన్ని. పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. ఓకే, పట్టపుపాలెం అనే ఏరియా ఉంటుంది ఇక్కడ, పట్టపుపాలెం. ఈ పట్టపుపాలెం అనే ఏరియాలో నెల్లూరు డిస్ట్రిక్ట్లో బంగాళాఖాతంలో కలిసిపోద్ది స్వర్ణముఖి నది. సో కలిసే ప్రాసెస్లో ఇది ఒక దేవాలయం శ్రీకాళహస్తి అని మాట్లాడుకుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి శ్రీకాళహస్తి అనే టెంపుల్ ఏ నది ఒడ్డున ఉంది. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ స్వర్ణముఖి. ఓకే, ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఈ తిరుపతి పాకాల నుంచి ఈ పట్టపాలెం వరకు 130 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. సో ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఇండిపెండెంట్ రివర్ ఇది. ఓకే, ఈ చుట్టుపక్కల ఏ ట్రిబ్యూటరీస్ కూడా దీంట్లో కలిసిపోవు, ఇండిపెండెంట్గా రైన్ఫాల్ మీద బేస్ అయ్యి మాత్రమే ఫ్లో అయ్యిద్ది అనమాట. ఓకే, ఇంకా మాట్లాడితే 3225 కిలోమీటర్ స్క్వేర్. దీని నది పరివాహక ప్రాంతం ఏంటంటే 3220 చదరపు కిలోమీటర్లు అనమాట. డ్రైన్ క్యాచ్మెంట్ ఏరియా అంటాం దీన్ని. ఓకే, నువ్వు ఇంకా గట్టిగా జియోగ్రాఫికల్గా మాట్లాడితే 300 మీటర్స్ మీన్ సీ లెవెల్ నుంచి, సముద్ర మట్టం నుంచి 300 అడుగులు 300 మీటర్లు ఎత్తులో ప్రవేశం ఉంటుంది. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి.